మా అమ్మ బాగా బాధపడుతుంది. చిల్డ్రన్ మార్నింగ్ జున్ను స్కూల్కి వచ్చాము. జున్ను స్కూల్ దించాను. వర్షం పడుతుంది. వర్షంలో వచ్చాను అనమాట. వాళ్ళ గేమ్స్ ఉన్నాయి, బట్ వర్షం పడుతుంది. ఆడతారో తెలియదు. పెట్టుకోండి. ఇగో ఉందా నోట్లుందా అంట. అవి విన్నాను. ఏం తింటానే నువ్వు? పౌడర్ తింటున్నావా? గుడ్ బాయ్. అభి ఈరోజు మనం వచ్చేసి గుంత పొంగనాలు తింటున్నాం అనమాట. గుంత పొంగనాలు చాలా మంది వేసుకోరు, ఆంధ్ర సైడ్ ఎక్కువ వేసుకుంటారు. మీరు ఎంతమంది వేసుకుంటారు కూడా చెప్పండి ఫ్రెండ్స్. మార్నింగ్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది, తెల్లారితో పొద్దుకుతా అంటారు కదా, ఈ విధంగా కొనసాగుతుంది. బట్ వాతావరణంలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. ఒక నైట్ కంప్లీట్ మాత్రం నైట్ ఏర్పడుతుంది. డే టైంలో మార్నింగ్ ఎలా ఉంటుందో సాయంత్రం వరకు కూడా సూర్యుడు రాకుండా అలాగే ఉంటుంది. ఏం చేద్దామో అర్థం కావట్లేదు. అంటే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి చేంజ్ అయిపోయింది, ఒకటి ప్లస్ కొత్త ఏదైనా వర్క్స్ గవర్నమెంట్ సంబంధించిన వర్క్స్ చేసుకోవాలంటే ఆ గవర్నమెంట్ ఫార్మేషన్ కరెక్ట్ అయిన తర్వాత అన్ని క్లియర్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. బయట వాతావరణం ఏమో మంచు పట్టినట్టు బయటకు పోదామంటే వర్షం కొడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియదు మనకి. అంటే అందరూ కాంగ్రెస్ వస్తే ఒక రకంగా అవుతుంది. ఇవన్నీ ఇప్పుడు కాదండి, మనుషులు పుట్టి ఆగిపోవడం అనేది జరిగితే అప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ వాల్యూ అనేది తగ్గుతుంది తప్ప మనుషులు పుడతారు కంటిన్యూషన్ ఉంటుందని అన్నంత కాలం రియల్ ఎస్టేట్ తగ్గది. సో మీరే అనుకుంటారో చెప్పండి. సో నేను చేసే బిజినెస్సే రియల్ ఎస్టేట్ కనుక నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. సో మా జున్ను విన్నులు అయితే ఫస్ట్ అయితే జున్ను స్కూల్కి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, మా విన్ను వచ్చేసి నన్ను లోపల పొమ్మని చెప్పేసి ఫోన్ బట్టి ఇక్కడ ఆటలాడుతున్నాడు. ఫోన్ బట్టి చూస్తున్నాడు అన్నమాట. నన్ను పో అని బెడ్రూమ్లో పొమ్మన్నాడు. తను వచ్చేసి మధ్య అమ్మ దగ్గరికి మెల్లగా నవ్వుకుంటా పోయి ఫోన్ చూసుకుంటా ఆటలాడుతున్నాడు. ఇదైతే జరుగుతుంది. సో చాలా మంది వ్లాగ్స్ చూస్తున్నారు, బట్ కింద కామెంట్స్ అయితే చేయట్లేదు ఎన్నిసార్లు అడిగినా కూడా. సో మీకు నచ్చితే చేయండి, లేకుంటే నచ్చకపోతే డిస్లైక్ కూడా కొట్టండి, నో ప్రాబ్లం. నచ్చితే లైక్ కొట్టండి, మీకు ఏమైనా మాట్లాడాలని చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఏది చేసినా కూడా ఐఎమ్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మీరు నా వీడియోస్ మీరే చూస్తున్నారు కనుక మీ ఒపీనియన్ మీదనే నేను వీడియోస్ మన విధానాన్ని మార్చుకుంటాను కనుక. సో నా పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది, ప్లస్ మీరు కూడా సజెస్ట్ చేస్తే దాని ప్రకారం మారాలి, మంచి చేయాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. సో చేయండి, కామెంట్స్ అయితే చేయండి. ఈ రోజు అయితే ఇంకా టైం 1 అవుతుంది ప్రజెంట్. ఇంకా లంచ్ కాలే. లంచ్ చేసేసి మళ్ళీ సేమ్ యథావిధి జున్ను దగ్గరికి వెళ్ళి జున్ను తీసుకొని వచ్చేసి ఏం చేయాలనేది ఆలోచిద్దాం, ఓకేనా? వర్షం అయితే చాలా అయింది. మామూలు రేకులు ఇన్నోళ్ళకైతే రేకుల శబ్దం వస్తుంది. మాకు ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి. తాడి చెట్ల మీద వర్షం పడ్డే శబ్దం అనేది క్లియర్గా వినిపిస్తుంది అనమాట. మాకు సౌండ్ చూడండి, బయట మంచి వర్షం పడుతుంది. జున్ను ఎట్లా తీసుకొచ్చుడేమో, ఇక తడుచుకుంటూ తీసుకురావాలి. బాలా బేరా, ఓహో బేర్ కావాలట, ఫోన్ తీసుకున్నారట, అందుకొరకు వచ్చి బేర్ చూస్తారట. టీవీలో బేరేట పెట్టు, నా పెడతా చెప్పి ఆన్ చేస్తా చెప్పిన. ఫోన్లో చూస్తావా? ఫోన్లో టీవీలో చూడు. టీవీలో పెద్దగా వస్తుంది మంచిగా బేర్. చిన్న ఫోన్లో కావాలి చూడండి యాక్షన్లు. ఫోన్ తీసుకున్నా అని చెప్పేసి మా విన్ను చూడండి ఎలా చేస్తున్నాడు. బయట వర్షం పడుతుంది, బయటకు వచ్చింది. అమ్మాయి ఫోన్ చెప్పేట ఫోన్ ఉంది. ఈ ఫోన్ తీసుకోవద్దు నువ్వు, ఓకేనా? తీసుకోవద్దు, ఏడొద్దు. ఫోన్ ఇస్తా ఇయ్యా అంటే ఏడుస్తున్నాడు ఒక విన్ను ఇట్లా. ఓకే తెచ్చుకుంటుందా? తెచ్చుకుంటాను. ఫోన్ తీసుకొని తెచ్చుకుంటా, ఓకే? గుడ్ బాయ్. ఓకే గుడ్. అవి చూడవు, బాంబులు వచ్చినాయా? పిట్టలు వచ్చినాయి పిట్ట చూడు. రావచ్చికి వచ్చిందా చూడు నాని. సో పిల్లల్ని పట్టుకొని తిరిగితే మంచిగా కొంచెం సైలెంట్గా ఉంటారు, మంచిగా ఉంటారు అనమాట. వర్షం పడుతుంది వర్షం? ఎట్లా పడుతుంది వర్షం? చల్లగా ఉందా, వేడి ఉందా? లాల ఉందా? చల్లగా ఉందట. విన్ను నాని గుడ్ బాయ్, ఆల్వేస్ గుడ్ బాయ్. మీరేమంటారు చెప్పండి, కామెంట్. గుడ్ బాయ్ కదా విన్ను? నువ్వు గుడ్డా బేడా నువ్వు చెప్పు. గుడ్డ కాదు బ్యాడ్ కదా? గుడ్ బాయ్. అరగంట సేపు నుంచి ఆడతాడు, ఇంకా ఓడిస్తూనే లేదు విన్ను. చాలు ఇక పెట్టు చాలు. నవ్వుతాడు చూసినావా? మేమైతే లంచ్ అయింది ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళ చూడు నాన్న అమ్మద్దని చెప్పేసి మళ్ళీ ఆయన రచ్చుకుంటున్నాడు ఫోన్ పట్టుకొని. బాగా అది అవుతున్నాడు విన్నుకు కదా. విన్ను ముక్కు కడియేనా అట్లా మన పక్క పెట్టు మరి. ఫోన్ స్టాప్ చేయి, ఆఫ్ చేయి కదా. చలికాలం చెత్తులు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనమాట. ఇప్పుడు జున్ను తీసుకొని రావాలి. టైం వచ్చేసి 3:37 టైం అయిపోయింది. అమ్మ తీసుకోదా? అమ్మ వస్తున్నాను. సో స్వెటర్ పట్టు కదా, సరిపోతుందా? స్వెటర్లు పట్టుకొని పోతాను ఇప్పుడు మా జున్ను తీసుకోవడానికి. ఇక్కడ బయట చల్లటి గాలి వస్తుంది అనమాట, కూల్ టెంపరేచర్లో ప్రజెంట్. ఎవరు కూడా బయటగా ఆడుతారు. సో అమ్మ స్వెటర్ పట్టుకుంది. వేసుకుంటా స్వెటర్ పట్టుకుంటా. అది అమ్మను జున్ను క్లాస్లోకి పంపించాను. సో అమ్మ తీసుకొని వస్తుంది జున్ను, చూద్దాం వస్తుందా లేదా అన్నది. జున్ను స్కూల్కి వెళ్ళి వేసుకుంటూ వస్తున్నాడు. వాయ్ నాన్న అమ్మ తీసుకొస్తాను బ్యాగ్ అనుకుని వస్తాను. ఏమైంది వాట్ హ్యాపెండ్ చెప్పు. అమ్మ తీసుకొచ్చిందని చెప్పేసి జున్ను ఎడతాడు, అంతేనా? జున్నుకైతే స్వెటర్ వేసాము మొత్తానికైతే. అలిగినాడు జున్ను.
ప్రజెంట్ అమ్మ తీసుకొచ్చిందని చెప్పేసి జున్ను అలిగాడు. గొడుగు ఉపయోగం వల్ల లేదు, గొడుగు తీసుకెళ్ళాం కానీ జున్నుకైతే స్వెటర్ ఉపయోగపడింది కదా. చల్లగాలి ఇప్పుడే అయిపోయిస్తున్నాడు జున్ను ఏదో మూడ్లో ఉన్నట్టున్నాడు, అలిగినట్టున్నాడు. అలిగినావా? అలిగిన మూడు స్వెటర్ వేసుకొని వస్తున్నాడు జున్ను. టైగర్ చూడండి ఎట్లా వస్తుందో, టైగర్ తారక్ జున్ను వస్తున్నాడు. టైగర్ తారక్ జున్ను ఎట్లా వచ్చింది? నువ్వు పోయినా అనుకున్నావు నేను. మా అమ్మ బాగా బాధపడుతుంది. చెప్పు. ఇప్పుడు నేను కేవలం రాగానే అమ్మ ఎప్పుడైనా గట్లే అంటుంది. పాప రాక జున్ను దగ్గర మన దగ్గర అమ్మ దగ్గర వచ్చి స్కూల్కి పోతా అంటే ఎప్పుడైనా గట్లే కదా, కొత్తగా అయితే ఏంటంటే స్కూల్లోకి క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేసిండు, బ్యాగ్ నాకు ఇచ్చి పోదాం పార్కు లేదు నాన్న రావాలి అంటాడు. తీసుకురాను పోదానుకో రాడా నాతోటి. అప్పుడు వస్తాడు. నాన్న ఉంటే ఎవరదట వాళ్ళకు, నాన్న లేకుంటే మాత్రం వస్తారు. సరే సరే ఓకే. నానమ్మని తీసుకెళ్తుందట, ఇక నానమ్మ దొరుకుతుందట నేను. ఓకేనా? సరే 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 ఓకే డన్. నేను వస్తా, నేను లేకపోతే నానమ్మ వస్తుంది. ఓకేనా? చూసినావా నానమ్మ మనవడు బాధ చూసిలా రమ్మనేమో. అయ్యో నన్ను కొడతాయిందండి. సరే సరే ప్రజెంట్ ఆర్టీసీ బస్సులో వెళ్తూ మంచిర్యాలకు వచ్చాము. బయట చల్లగా ఉంది, లోపల గరం ఉంది.